మేలాయను ప్రభు శ్రమనుందుటని దాసునికెంతో మేలాయను ప్రభు మేలాయను ప్రభు శ్రమనుందుటని దాసునికెంతో మేలాయను ప్రభు గతకాలపు జీవిత వ్యధలన్నీయు నేటి మధుర గీతములాయను ప్రభు గతకాలపు జీవిత వ్యధలన్నీయు నేటి మధుర గీతములాయను ప్రభు మేలాయను ప్రభు శ్రమనుందుటని దాసునికెంతో మేలాయను ప్రభు మేలులు చేసితి కీడు సహించితి పలు విధములనే గాయపడితిని మేలులు చేసితి కీడు సహించితి పలు విధములనే గాయపడితిని ప్రతి గాయము పరిశుద్ధత పెంచెను ప్రతి గాయము పరిశుద్ధత పెంచెను నీ సిలువను తేటగా గ్రహించితి నీ సిలువను తేటగా గ్రహించితి మేలాయను ప్రభు గాయపడుటని దాసునికెంతో మేలాయను ప్రభు గతకాలపు జీవిత వ్యధలన్నీయు నేటి మధుర గీతములాయను ప్రభు గతకాలపు జీవిత వ్యధలన్నీయు నేటి మధుర గీతములాయను ప్రభు మేలాయను ప్రభు శ్రమనుందుటని దాసునికెంతో మేలాయను ప్రభు ఎందరిలోనే నోదార్చితిని అందరి చేవెలి వేయబడితిని ఎందరిలోనే నోదార్చితిని అందరి చేవెలి వేయబడితిని లోకముపై వైరాగ్యము హెచ్చగా లోకముపై వైరాగ్యము హెచ్చగా మక్కువతో నీ కౌగిట చేరితి మక్కువతో నీ కౌగిట చేరితి మేలాయను ప్రభు వెలివేతయని దాసునికెంతో మేలాయను ప్రభు గతకాలపు జీవిత వ్యధలన్నీయు నేటి మధుర గీతములాయను ప్రభు గతకాలపు జీవిత వ్యధలన్నీయు నేటి మధుర గీతములాయను ప్రభు మేలాయను ప్రభు శ్రమనుందుటని దాసునికెంతో మేలాయను ప్రభు ప్రతి గాయముకై నీకే స్తోత్రము ప్రతి గాయముకై నీకే స్తోత్రము అవమానందుల కొరకును స్తోత్రము నా వేదనలో నిన్ను రుచించితి నా వేదనలో నిన్ను రుచించితి మరి అధికముగా శ్రమకై వేడి
మాటై ప్రేమికులందరికీ మరోసారి సత్య స్వరూపి అయిన సర్వ విశ్వ విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో సకల దైవాశీర్వాదాలు కలుగునుగాకని ఆశీర్వదిస్తూ దైవోపదేశానికి పూనుకుంటున్నాను. రండి ప్రియ మిత్రులారా, ఏకీభవించండి, ఏకాగ్రత కలిగి మనస్సు ఇక్కడ లగ్నము చేయండి, దేవుని సత్యాన్ని విందాము. రండి. యోహాను సువార్త బైబిల్ గ్రంథంలోని 2వ విభాగము, కొత్త నిబంధన విభాగం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతున్నాను, చిత్తగించండి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చునట్లుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ప్రభుని యేసుక్రీస్తునాథుడు పలికిన చల్లని మాట. ప్రియులారా, శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈనాడు లోకానికి కావలసింది శాంతి. ఈనాడు ఎక్కడ చూసినా శాంతి లేదు. కుటుంబములో శాంతి లేదు, భార్యాభర్తల మధ్య సమాధానము లేదు, పెద్దలకు వారి పిల్లలకు మధ్య సమాధానం లేదు. ఒక గ్రామములో విభిన్న కులాల మధ్య, జాతుల మధ్య సమాధానము, శాంతి లేదు. దేశానికి దేశానికి మధ్య, రాజ్యానికి రాజ్యానికి మధ్య శాంతి లేదు. ప్రపంచమంతా అల్లకల్లోల భరితమైనటువంటి తుఫాను కాలము నాటి సముద్రంలాగా ఉంది. శాంతి కావాలి, శాంతి కావాలి. ప్రతి ఒక్కరూ శాంతి ప్రయత్నాలు చేస్తున్నారు, శాంతి చర్చలు చేస్తున్నారు. కానీ నిరంతరము నెమ్మది లేని జీవితం, అశాంతితో జీవిస్తున్నారు ప్రజలు. ఎప్పుడు భయము, ఏదో ఒక ప్రమాద భీతి, మరణ భీతి వెంటాడుతోంది. దొంగల భయము, వ్యాధుల భయము. ఇక వివరించాలంటే ఎక్కువ సమయం ఇదే లాగేస్తోందేమోనని నాకు భయము. అన్ని రకాల భయాలు మనల్ని వేధిస్తూ ఉన్నాయి. ప్రియులారా, మనుషులకు నెమ్మది లేదు, నెమ్మది లేదు. ఎందుకు నెమ్మది లేదు? అసలు మనిషికి కావలసింది ఏమిటి? ఏది ఉంటే మనిషి తృప్తి కలిగి ఉంటాడు? మానవునికున్న అవసరత ఏమిటి అంటే 3 కావాలండి అని చెబుతారు లోకజ్ఞానులు. లోకజ్ఞానులు ఉన్నారు కదా, వాళ్ళు చెబుతారు. కూడు, గుడ్డ, నీడ కావాలట. రోటీ కపड़ा और मकान चाहिए एक आदमी को. रोटी चाहिए, कपड़ा चाहिए और मकान चाहिए. ఆకలి వేసినప్పుడు ఇంత కూడు కావాలి, తిండి, భోజనం. వర్షము, వడగాలి, ఎండ ఇలాంటి వైపరీత్యాలు కలిగినప్పుడు చాటుకు వెళ్ళి తలదాచుకోవడానికి ఇంత నీడ, గూడు కావాలి. కూడు, గూడు, ఒక నివాస గృహం కావాలి. ఆ తర్వాత శరీరం కప్పుకోవడానికి, సిగ్గు కలగకుండా, అవమానం అయిపోకుండా, సమాజంలో గౌరవంగా సంచరించడానికి, శరీరం కప్పుకోవడానికి వస్త్రం కావాలి. తిండి, బట్ట, ఇంత నివాసం ఉంటే చాలు మనిషికి, అంతే కావాలంటారు. ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, కోటీశ్వరులు కొంతమంది నెమ్మది లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు కదా, వాళ్ళకేమి తక్కువైంది? కూడు తక్కువైందా? బట్టలు తక్కువైనయ్యా? ఇల్లు లేదా? లంకంత రాజభవనం అంత ఇల్లుంది, ఇల్లు లేదా? ఒకటి కాదు, అనేక ఇళ్ళున్నాయి. పాపం కట్టుకోవడానికి కట్టిన బట్ట విడిచి మళ్ళీ కట్టనక్కర లేకుండా కొన్ని వందల రోజులు, సంవత్సరాల తరబడి వేసిన వస్త్రం, ధరించిన వస్త్రం మళ్ళీ ధరించనక్కర లేకుండా వందల కొలది జతల వస్త్రాలు ఉన్నాయి. మంచి ఇల్లుంది, విశాలమైన రాజభవనము లాంటి ఇల్లుంది. కోరుకున్న భోజనం, ప్రతిపూట భోజనం బల్ల మీదకి వస్తూనే ఉంది. ఏది కోరుకుంటే అది. కొండ మీది కోతిని కూడా సంపాదించుకునేంత ధనం ఉంది.
అయినా ఆత్మహత్య చేసుకుంటున్నారు చాలామంది. అడగండి, ఎందుకండి ఆత్మహత్య ప్రయత్నం? ఏమి తక్కువైంది? కావలసినంత భోజనం ఉంది, మంచి ఇల్లు ఉంది, మంచి బట్టలు ఉన్నాయి, సకల సంపదలు ఉన్నాయి, సమాజంలో గౌరవం ఉంది కదా. ఎందుకు చావాలనిపించింది? అన్నీ ఉన్నాయి బాబు, లోపలే నెమ్మది లేదు. బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, తెల్ల డబ్బు, నల్ల డబ్బు, అన్ని రకాల డబ్బులు ఉన్నాయి, వజ్ర వైఢూర్యాలు ఉన్నాయి, నగలున్నాయి, ఆభరణాలు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, సమాజంలో గౌరవాలు నమస్కారాలు అందుతున్నాయి, బిరుదులున్నాయి, పదవులున్నాయి, హోదాలున్నాయి, అధికారాలున్నాయి. అందరూ అనుకుంటున్నారు పెట్టి పుట్టారండి, భగవత్ కటాక్షం అంతా ఆయన మీదే ఉంది. అమ్మ బాబోయ్, ఎంత గొప్ప వ్యక్తి, ఎంత ధనవంతుడు, ఎంత అదృష్టం చేసుకొని పుట్టాడు అని రకరకాలుగా వారిని శ్లాఘిస్తున్నారు, ఊహించేసుకుంటున్నారు ఏమిటేమిటో వాళ్ళని గురించి. వాళ్లకు అంత మందు చుక్క పడితేనే కానీ నిద్ర రాదు, సహజంగా నిద్ర వచ్చే పరిస్థితి లేదు. ఏదో మత్తు పదార్థం పడాలి, గురకబెట్టి పడుకోవాలి, మనస్సులో నెమ్మది లేదు. ఎందుకు ఎందుకు ఎందుకు? మనిషికి కావలసింది కూడు, గుడ్డ, నీడ మాత్రమే కాదు, ఆ మూడు అవసరమే. కానీ అంతకన్నా ఎక్కువ, అంతకన్నా ముఖ్యంగా అంతరంగములో శాంతి కావాలి. అంతరంగంలో శాంతి కావాలంటే పాపక్షమాపణ ముందు మనకు దొరకాలి. యెషయా ప్రవచన గ్రంథము 48వ అధ్యాయం 22వ వచనంలో చెప్పాడు, దుష్టులకు నెమ్మది ఉండదు. అదే యెషయా ప్రవచన గ్రంథం 57వ అధ్యాయం 21వ వచనంలో చెప్పాడు, భక్తిహీనులు కదలుచున్న సముద్రము వంటి వారు, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చి ఉన్నాడు అన్నాడు యెషయా దీర్ఘదర్శి. దుష్టులు అంటే సిన్నర్స్, పాపులు, పాపము చెయ్యువారు అని అర్థం. పాపములో పుట్టి పాపంలో బ్రతుకుతున్న వాళ్లకు, జన్మ పాపాన్ని వదిలించుకొని వాళ్లకు నెమ్మది ఎక్కడి నుంచి ఉంటుంది? ఓ మనిషి, నీకు నెమ్మది లేకపోవడానికి కారణం నీ జన్మ పాపమేనని చెబుతోంది బైబిల్. కొంతమంది నెమ్మది లేక సినిమాల చుట్టూ తిరుగుతూ ఉంటారు, నెమ్మది లేక మనశ్శాంతి లేక గర్ల్ ఫ్రెండ్ కావాలి, బాయ్ ఫ్రెండ్ కావాలని తిరుగుతుంటారు. మనశ్శాంతి లేక కొంతమంది వ్యభిచారానికి అలవాటు పడతారు, త్రాగుడుకు అలవాటు పడతారు, సిగరెట్టుకు అలవాటు పడతారు. అవన్నీ విషంతో సమానం. మనశ్శాంతి లేదని చచ్చిపోయే మందు తీసుకుంటున్నారు కొంతమంది. కొంతమంది అయితే అక్షరాల ఆత్మహత్య చేసుకుంటున్నారు. నా ఎరుకలో కొంతమంది లక్షాధికారులు, కోటీశ్వరులు ఉత్తరం రాసిపెట్టి చచ్చిపోయారు. నా చావుకి ఎవరూ కారణం కాదు, నాకే మనసులో శాంతి లేక చచ్చిపోవాలనిపించింది, బ్రతకాలని ఇష్టం లేదన్నాడు. ఏమి గుడిసెల్లో, ఫుట్పాత్ల మీద నిరుపేదలు బ్రతికేస్తున్నారే, కోటీశ్వరుడివి, కోటీశ్వరురాలివి, నీకేమైంది? మనస్సులో నెమ్మది లేదు. నెమ్మది ఎందుకు లేదు? పాపాన్ని బట్టి నెమ్మది లేదు. పాపం విరుగుడు కావాలి. పాపమును విరుగుడు చేసే ఏకైక భగవద్ అవతారము, దైవావతారము నజరేయుడైన యేసు. యేసుక్రీస్తే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు, శాంతికరమై ఉన్నాడు. మన పాపములకే కాదు, సర్వలోకపు పాపములకు ఆయన ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. యేసు మన పాపముల కొరకు బలియే లేచిన దేవుడు, ప్రాయశ్చిత్త యజ్ఞమైన యజ్ఞపురుషుడు కనుక యేసు దగ్గరికి వస్తే మన పాపాలు పరిహరిస్తాడు. ఆయన మన పాపాలు పరిహరించినప్పుడు మనశ్శాంతి మనకు వస్తుంది. అప్పుడు మంచి భోజనం ఉన్నా, పస్తులున్నా మనస్సులో నెమ్మది ఉంటుంది. మంచి రాజవస్త్రాలు ధరించిన, చింకిపాతలు కట్టుకున్న మనస్సులో నెమ్మది చెక్కు చెదరదు.
ఆకలితో పడుకున్నా సరే నెమ్మది, రాజభవనములో ఉన్న అడవిలో ఉన్న చెట్టు కింద పడుకున్నా నెమ్మది ఉంటుంది. యేసు రక్తములో మీ జన్మ కర్మ పాపాలు శుద్ధి చేసుకుంటే, వదిలించుకుంటే బ్రతికినంత కాలము నెమ్మది, శాంతి, చనిపోయాక స్వర్గ సుఖాలు. ఇంకేమి కావాలి? నీకు కావలసినదంతా ఇచ్చేవాడు యేసు గనుక ఈ లోకంలో నీకు కావలసిన వాడు యేసు ఒక్కడే. కులానికి భయపడొద్దు, ఊరి వాళ్లకు భయపడొద్దు, ధైర్యంగా ముందడుగు వేయండి. పిరికి వారికి స్వర్గం దొరకదు, యేసును అంగీకరించే తెగువ ఉన్న వాళ్ళదే స్వర్గం. రండి, యేసు పిలుస్తున్నాడు, నా శాంతిని మీకు ఇస్తానని. ఆ ప్రభు పాదాల దగ్గరికి వచ్చి శేష జీవితం ధన్యము చేసుకోండి. దేవుడు మీకు సహాయం చేయునుగా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభు పరమ తండ్రి, నేటి ఉదయకాలమున మీరు పంపించిన మీ దివ్య పరలోక వర్తమానము కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నా దగ్గరికి రండి, నేను మీకు శాంతిని ఇస్తానని మీరు ఇచ్చిన పిలుపు కొరకు నీకు వందనాలు. మనుషులకు శాంతి ఎందుకు లేదో, శాంతి ఎలా దొరుకుతుందో మీరు బయలుపరిచిన మానవ జీవిత మర్మము కొరకు నీకు వందనాలు. స్వామి, నీ వాక్యం మాలో ఫలింపచేయండి. మా సోదర భారతీయులందరికీ, మా భరత జాతికి, ప్రపంచ మానవ జాతికి మీరు శాంతిని దయతో అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.